వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ నెట్వర్క్. నరాల బలహీనత అండి. ఈ ప్రాబ్లం ఒకప్పుడు పెద్దవాళ్ళలో మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో చాలామంది అంటే యంగర్స్‌లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. ఎంఎస్ ఆయుర్వేద డాక్టర్ నవ్య గారు. అసలు నవ్య గారు ఈరోజు మనకి ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, ఒకప్పుడు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ అంటే ఏజ్ అయిపోయిన తర్వాత మనం చూసేవాళ్ళం. అవును. నరాల బలహీనత అంటే కాళ్ళ తిమ్మిర్లు రావడం ఇట్లాంటివన్నీ. బట్ ఇప్పుడు యంగర్స్‌లో కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ ప్రాబ్లమ్‌కి మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఈరోజు మనం లశున క్షీరపాక అనేది వెల్లుల్లి ఓన్లీ పాలు 2 ఓకే మ్యామ్. ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి ప్రొసీజర్ చేస్తున్నామండి. ఓకే మ్యామ్. ఇది డైలీ యూజ్ చేస్తే ఏ ఏజ్‌లో అయినా కూడా అంటే టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా యూజ్ చేసినా కూడా క్యూర్ ఉంటుంది ఓకే మ్యామ్. కన్ఫర్మ్‌గా. అండ్ ఇది వేరే డిసీజ్ మీద కూడా యూజ్ వస్తుంది, నాట్ ఓన్లీ నరాల వీక్‌నెస్‌కి. మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఎంతెంత మనము యూజ్ చేయాలి మేడం? ఓకే అండి. ఫస్ట్ వెల్లుల్లి ఓకే ఒక మ్యామ్. 5 to 6 తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఒక కోర్స్‌గా దంచుకోవాలి దీన్ని. ఓకే మ్యామ్. ఈ లోపల మనం వాటర్ గాని అంటే పాలు బాయిల్ చేసుకోవాలా మేడం? లేదండి, ఇది వేసి బాయిల్ చేయాలి. ఓకే మ్యామ్. మేడం, ఈ ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ యంగర్స్‌లోనే మనం అంటే ఇంతకుముందు ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో చూసేవాళ్ళం. ఇప్పుడు యంగర్స్‌లో చూస్తున్నాం కదా మేడం. వై మేడం ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు మారుతున్న ఆహార విహారాల వల్ల, జీవన శైలి వల్ల, ఇంకొకటి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోతున్నాయి. దానివల్ల మెడల దగ్గర ఉన్న నరాలు అరిగిపోవడము, దాని మీద స్ట్రెయిన్ పడడము, ఇంకా కళ్ళకు రిలేటెడ్ ఐ నర్వ్స్ అనేది దెబ్బతినడము, ఓకే మ్యామ్. ఇవన్నీ చూస్తుంటాము మ్యాక్సిమం ఫోన్స్ వల్ల టీనేజర్స్లో. ఇంకా ముసలి వాళ్ళలో కొంచెం డీజనరేటివ్ చేంజెస్ వచ్చినప్పుడు సర్వైకల్ వర్టిబ్రా డీజనరేట్ వల్ల, లంబార్ వర్టిబ్రల్ డీజనరేట్ వల్ల, ఇంకా నర్వ్ కంప్రెషన్ వల్ల, డిస్క్ ప్రొలాప్స్ వల్ల, వీటన్నిటి వల్ల నర్వ్స్ మీద ఎఫెక్ట్ అయ్యి పెయిన్ అనేది, ఇంకా నమ్నెస్ అవ్వడం, వీక్నెస్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటాము. ఓకే మ్యామ్. మేడం, ఇప్పుడు అయిపోయింది కదా మేడం. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎంత క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి, ఎంత పాలు వేసుకొని మనం మరిగించుకోవాలి మేడం వీటిని? ఫస్ట్ ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఓకే మ్యామ్. దాంట్లో ఒక 50 ml వాటర్ ప్లస్ 50 ml మిల్క్ రెండు కలిపి వేసి బాయిల్ చేయాలి. ఓకే మ్యామ్. ఇప్పుడు వేసుకుందాం మేడం. ఎస్ అండి. ఓకే, ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేస్తాను మ్యామ్. పాలు ఓకే మ్యామ్. 50 ml మిల్క్, ఓకే మ్యామ్. 50 ml వాటర్. ఓకే మ్యామ్. దీంట్లో దంచుకున్న 5 to 6 వెల్లుల్లి వేసుకోవాలి. ఓకే మ్యామ్. ఇది మనకు అంటే నరాల బలహీనత పోగొట్టుకోవడానికి ఎలా యూజ్ అవుతుంది మేడం? ఇప్పుడు నరాల బలహీనత అంటే నర్వ్ వీక్నెస్, సయాటికా ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, యా మ్యామ్. వీటిని నర్వ్ స్ట్రెంగ్తెన్ చేస్తుంది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు హైపర్ లిపిడీమియా, హైపర్ టెన్షన్ వల్ల కూడా బ్రెయిన్లో అనేది బ్లడ్ వెజిల్స్ రప్చర్ అయ్యి క్లాట్స్ లాగా ఫామ్ అయ్యి పెరాలసిస్ అలాంటివన్నీ వస్తున్నాయి. ఓకే మ్యామ్. సో అలాంటి కండిషన్స్లో మనం ఫస్ట్ హైపర్ టెన్షన్ తగ్గించుకోవాలి అండ్ హైపర్ లిపిడీమియా, కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలి. సో దానికి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఇండైరెక్ట్గా నర్వ్స్ మీద ప్రెషర్ పడకుండా అట్లా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే మ్యామ్. ఎంతసేపు వెయిట్ చేసుకోవాలి మేడం ఇది? ఇది హాఫ్ వరకు రెడ్యూస్ అవ్వాలండి. హాఫ్ వరకు రెడీ హాఫ్ చేయాలి. రెడ్యూస్ అవ్వాలి అంటే 50 ml మిగిలి ఉండాలి దాంట్లో. ఓకే మ్యామ్. అంటే ఇలా మనం తీసుకున్న అంటే ఇలా మనం మిక్స్ చేసుకున్న అంటే ఇలా బాయిల్ చేసుకున్న వా పాలు అండ్ వెల్లుల్లి అండ్ వాటర్‌ని రోజుకి ఎన్నిసార్లు తీసుకోవాలి? డైలీ ఒక మార్నింగ్ తీసుకోవచ్చండి. డైలీ 2 times అయినా తీసుకోవచ్చు కండిషన్ బట్టి. ఓకే మ్యామ్. ఎక్కువ బీపీ ఉన్న, ఎక్కువ లిపిడ్స్ ఎక్కువ ఉండి అలాంటి కండిషన్లో 2 times తీసుకోవచ్చు. ఇది ఒకటి ఏంటంటే పిత్తం, బాడీలో వాత పిత్త కఫాస్ ఉంటాయి ఆయుర్వేదం ప్రకారం. ఓకే మ్యామ్. ఇది పిత్త ప్రకృతి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓకే మ్యామ్. ఇది కొంచెం తక్కువ తీసుకుంటే బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే సమ్మర్ సీజన్స్లో కొంచెం డోస్ చూసుకొని తీసుకోవాలి, ఎందుకంటే ఇండివిజువల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఓకే మ్యామ్. వాళ్ళ ప్రకృతిని బట్టి చూసుకొని తీసుకోవాలండి. ఓకే మ్యామ్. పిత్త ప్రకృతి ఎక్కువ ఉందని ఎలా తెలుస్తుందంటే తొందరగా వేడి చేస్తుంది వాళ్ళకి, అలాంటి వాళ్ళు కొంచెం చూసి తీసుకోవాలి ఇది. ఓకే మ్యామ్. మేడం, చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు అంటారా ఇది? చిన్నపిల్లలు అంటే ఒక 18 years నుంచి అలా తీసుకోవచ్చు. మరి అంత లోపు అయితే వాళ్ళకి అవసరం రాదు జనరల్గా. ఓకే మ్యామ్. అంటే పెద్దవాళ్ళు కూడా అంటే యాక్చువల్లీ ఇప్పుడు యంగర్స్‌కి చెప్తున్నారు కదా, పెద్దవాళ్ళు కూడా ఇది తీసుకుంటే వాళ్ళ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అంటారా? పడొచ్చండి. అంటే నాట్ ఓన్లీ ఇది, అంటే ఫస్ట్ వాళ్ళ కాజ్ ఏంటిది చూసుకోవాలి. ఫస్ట్ నరాల బలహీనత అంటే చాలామంది
వేరే డిసీజెస్ కూడా అపోహ పడతారు. నార్మల్గా ఎక్కడ పెయిన్ వచ్చినా లేకపోతే కొంచెం ఏదైనా వీక్నెస్ ఉన్నా ఓకే మ్యామ్. ఏదైనా నరాల బలహీనత అనుకుంటారు. అలా కాకుండా ఫస్ట్ ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసుకోవాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఓకే మ్యామ్. అది వాళ్ళ కండిషన్ బట్టి ఇంకా ట్రీట్మెంట్ దాంతో పాటు ఇది యూస్ చేస్తే బెటర్గా ఉంటుంది. మేడం అంటే నరాల బలహీనతకే కాకుండా ఇంకా దేనికన్నా మనకి యూజ్ అవుతుందా? ఓకే, ఇది మెయిన్గా హైపర్ లిపిడిమియా అంటే ఇప్పుడు వెల్లుల్లి అనేది లిపిడ్స్ తగ్గిస్తుంది, ఫ్యాట్ ma'am. కంటెంట్, ఫ్యాట్ మెటబాలిజంకి యూజ్ వస్తుంది. ఓకే మ్యామ్. అండ్ ఇంకొకటి బీపీ తగ్గిస్తుంది. ఓకే మ్యామ్. అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ అనాల్జెసిక్, పెయిన్కి కూడా తగ్గిస్తుంది, పెయిన్ రిలేటెడ్ ఏమైనా ఉన్నా కూడా. అంటే నరాల బలహీనతే కాకుండా మనకు ఏది నీ పెయిన్స్ కానీ ఏ పెయిన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అంటారు. అవునండి. ఇది ఒక 10 to 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి, అంటే హాఫ్ అయిపోవాలి. మనం స్పూన్తో మెజర్ చేసి చూసుకోవచ్చు. ఓకే మ్యామ్. ఫస్ట్ ఇలా చూసుకుంటే ఫస్ట్ మనం ఎంత తీసుకున్నామో దానికి మనకి తెలుస్తుంది, దానికంటే హాఫ్ అవ్వాలి. ఓకే మ్యామ్. అంటే ఇప్పుడు మనం 100 ml తీసుకున్నాం కదా, 50 ml వాటర్, 50 ml మిల్క్, అది 50 mlకి రెడ్యూస్ అవ్వాలి హాఫ్ వరకు. తర్వాత దాన్ని సీవ్ చేసి తీసుకోవాలి. ఓకే మ్యామ్. ఇప్పుడైతే మనకు ఆల్రెడీ మనం తీసుకున్న వాటర్కి హాఫ్ వచ్చేసింది. ఇప్పుడు మనం వడగట్టుకుందాం మేడం. మేడం మనం ఈ రెమెడీతో పాటు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు? ఓకే, మెయిన్గా నర్వ్ వీక్నెస్కి కాజెస్లో ఒకటి విటమిన్ డెఫిషియన్సీ, ఓకే B12 డెఫిషియన్సీ అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఓకే నర్వ్ అనేది దానికి ప్రొటెక్షన్ లేకుండా తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. B12 ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి, ఫిష్ ఆయిల్ అండ్ ఇంకొకటి మీట్, మిల్క్, ఎగ్స్లో ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయంటే ఫ్లాక్ సీడ్స్లో ఉంటాయి మనకి, దాని అవిసె గింజలు అని తెలుసు మనందరికీ. ఇంకా చియా సీడ్స్ అవి తీసుకోవచ్చు. బనానాలో B6 విటమిన్ ఉంటుంది అండ్ మెగ్నీషియం ఉంటుంది. ఇవన్నీ న్యూరో ప్రొటెక్షన్ లాగా పనిచేస్తాయండి. ఓకే మేడం. అంటే మనం దీంతో పాటు ఈ రెమెడీతో పాటు ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం నరాల బలహీనత ప్రాబ్లం అంటే నుంచి బయటపడవచ్చు. రాకుండా చూసుకోవచ్చు. ఓకే మేడం. ఒకవేళ వచ్చి సివియర్ ఉంటే డయాగ్నోసిస్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్తో పాటు ఇది తీసుకోవచ్చు. ఓకే మేడం. మేడం ఈరోజు అయితే మన ప్రేక్షకులకి నరాల బలహీనతకి అయితే ఒక మంచి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.